నమస్తే అండి, రుచుల వనానికి స్వాగతం. ఏమండి, కరివేపాకు అంటే కూరలో రాగానే వేళ్లతో పట్టి పక్కన పడేసే చెత్త అనుకుంటున్నారా? అయితే మీరు చాలా పొరపడుతున్నారు. ఈరోజు నేను చూపించే ఈ కరివేపాకు రైస్ ఒకసారి రుచి చూశారంటే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే, వదిలే ప్రసక్తే లేదు. పైగా అది కళ్ళకి జుట్టుకి ఎంత మంచిదో మీకు తెలుసు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, నా స్టైల్లో ఆ ఘాట్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో అరకప్పు ఫ్రెష్ కరివేపాకు వేయండి. మరీ ఎండిపోయినవి వేయకండి సుమా. ఇందులోకి మన కారానికి తగ్గట్టు ఒక 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెప్పలు, అర స్పూన్ జీలకర్ర, ఇంకా అర స్పూన్ సోంఫ్. ఈ సోంఫ్ వేస్తే వచ్చే వాసనే వేరండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బేయండి. పేస్ట్ మరి నీళ్ళలా కాకుండా ఇలా చిక్కగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. 2 స్పూన్ల నూనె వేసి అది కాగాక మన పోపు గింజలు వేయండి. అవి చిటపటలాడుతున్నప్పుడు కొన్ని జీడిపప్పులు వేయండి. అవి మధ్యలో తగులుతుంటే భలే రుచిగా ఉంటాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆ పచ్చటి పేస్ట్ వేసేయండి. ఇక్కడేనండి అసలు చిట్కా ఉంది. మంట తగ్గించి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. నూనె ఇలా పైకి తేలాలి. అప్పుడే ఆ రుచి వస్తుంది. లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి రెసిపీ పాడు చేస్తారు, జాగ్రత్త. ఇప్పుడు ముందే ఉడికించి పెట్టుకున్న పొడి పొడిలాడే అన్నం వేసి తగినంత ఉప్పు చల్లి మెల్లగా కలపాలి. ఆ తెల్లటి అన్నం మొత్తం ఈ పచ్చటి రంగుని పీల్చుకోవాలి. అబ్బా, ఆ వాసన వస్తుంటేనే ఆకలేసేస్తుంది కదూ. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కరివేపాకు రైస్ రెడీ. ఇది తిన్నాక మీరు ఇంకెప్పుడు కరివేపాకుని పక్కన పడేయరు. ఇది నా గ్యారెంటీ. మరి నా వంట మీకు నచ్చితే ఆ రుచుల వనంని కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టండి. మన విజయవాడ రుచులు ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చూపిస్తా. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. వెళ్తున్నా, మళ్ళీ ఇంకొక అదిరిపోయే వంటతో కలుద్దాం. సెలవు.